Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇండియాకి సంబంధించిన ఒక ఐటీ కంపెనీ ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్ని కొంతమందిని ఎంపిక చేసి వాళ్ళని ఓనర్లుగా ప్రకటించిందంట. అదేవిధంగా వాళ్ళకు ఒక 33% స్టేక్ని కూడా ఇచ్చింది. అండ్ కొంతమంది ఉద్యోగులకి కార్లను కూడా గిఫ్ట్గా ఇచ్చిందంటూ ఒక న్యూస్ కూడా చదివాను. ఏంటి అసలు ఏ కంపెనీ అది, అండ్ ఎందుకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకుందంటారు? ఐడియాస్ 2 టెక్నాలజీస్ అని 2009లో స్టార్ట్ చేశారండి ఈ కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 830 crores అనమాట. 830 crores. అండ్ అమెరికా అండ్ చెన్నై ఈ 2 ప్లేసుల్లో ఆపరేట్ చేసే కంపెనీ అనమాట ఇది. ఇది బేసికల్ గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకే ఓకే అంటే మంచి మంచి కస్టమర్స్ ఉన్నారండి. లైక్ గూగుల్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, అండ్ అమెజాన్ ఉంది. పెద్ద పెద్ద కంపెనీస్కి ఇది బ్యాకప్ అంటే క్లౌడ్, ఐటీ, ఆటోమేషన్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ మీద ఇది అప్లికేషన్ అందిస్తుంటుంది అనమాట. అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. వీళ్ళు ఏంటంటే కంపెనీ పెట్టినప్పటి దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఉన్నోళ్ళకి ఈ కంపెనీకి ఉన్న హ్యాబిట్ ఏంటంటే మినిమం 5 years కంప్లీట్ చేశారనుకోండి, వాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తుంటారు కారు. అట్లా అంటే ఎవరైతే కంపెనీకి లాయల్ గా వర్క్ చేస్తుంటే వాళ్ళకి అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ అది 100 మంది ఎంప్లాయీస్ కి సెలెక్ట్ అయ్యారు. 8 to 15 lakh వర్త్ గల ఈచ్ కార్ ఇచ్చేసింది. ఓకే అంటే ఈ సంవత్సరం ఇంకొక 50 members ఎంప్లాయీస్ కూడా ఆ కార్లు ఇస్తుంది అనమాట. అంటే కంపెనీకి ఎవరైతే లాయల్టీగా ఉంటారో మీ కంపెనీ మేము చూసుకుంటాము అని చెప్పి అనమాట. ఎందుకంటే బేసికల్ గా ఈ స్టార్ట్అప్ కంపెనీస్ లో ఎక్కువ శాతం టాలెంట్ ఉన్న మ్యాన్ పవర్ నెట్ పెట్టుకోవడం చాలా టఫ్. ఓకే మామూలుగా అయితే ఏ కంపెనీ వాళ్ళైనా సరే ఈ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ఇస్తుంటారు మామూలుగా అయితే. అయితే ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే వాళ్ళని డైరెక్ట్ గా ఫౌండర్ లాగానే అనౌన్స్ చేస్తున్నారు అనమాట, కో ఫౌండర్స్ లాగా. సో ఈ 850 crore కంపెనీ కాబట్టి ఇందులో 33% ని ఎంప్లాయీస్ కోసం కేటాయించారు. ఓకే సో ఎవరైతే మోర్ దెన్ ఒక డెకేడ్ నుంచి కంపెనీలో ఉన్నారో వాళ్ళకి 5% స్టేక్, మిగతా వాళ్ళందరికేమో మిగతా 33లో మిగతా రిమైనింగ్ అమౌంట్ ఇస్తున్నారు అనమాట. అయితే ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎంప్లాయీ స్టేక్ లాగా కాదు, డైరెక్ట్ కంపెనీ ఫౌండర్ లాగానే వాళ్ళు కూడా. అంటే కంపెనీ నుంచి రిజైన్ చేసినా సరే స్టిల్ దే కెన్ కీప్ ద స్టాక్ అనమాట. ఎందుకు ఇలాంటి డిసిషన్కి వస్తారు ఈ కంపెనీ వాళ్ళు అంటే, ఒకటి ఓనర్లు రియల్ గా మంచివాళ్ళు అనుకోండి, మనం ఒక్కడే కాదు ఎంప్లాయీస్ శ్రమ మీద మనం డెవలప్ అయ్యాం. ఓకే లెట్ దెమ్ గివ్ బ్యాక్ సంథింగ్. ఎందుకంటే కంపెనీ 2009లో బీన్ చేసి ఈ వితిన్ 13 years కల్లా చాలా ఫాస్ట్ గా ఆల్మోస్ట్ నియర్ టు 1,000 crores కంపెనీగా అయ్యింది. ఉద్యోగాల కష్టం ఎంతో ఉంది అక్కడ. రెండోది టాలెంట్ అట్టి పెట్టుకోవాలి. వాళ్ళ రేపట్లో స్టార్ట్అప్ కంపెనీస్ లో బీభత్సమైన పోటీ ఉంటది. ఓకే అందుకని ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ అనేది ఐటీ ఇండస్ట్రీలో మామూలు విషయం. సో వీళ్ళు కూడా అలా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ మిగతా వాళ్ళకి వీళ్ళు కూడా స్టార్ట్అప్ శాలరీ వచ్చేసరికి 3.5 lakh ప్యాకేజ్ వచ్చేది. కానీ మీరు కనుక 5 years లాయల్ గా వర్క్ చేస్తే మీకు చేతికి ఒక కార్ వస్తుంది, ప్లస్ 10 years లాయల్ గా వర్క్ చేస్తే కంపెనీలో కొంత స్టేక్ వస్తుంది ఫ్రీగానే. అందుకని మంచి అంటే ఇది మన కంపెనీ, మనం డెవలప్ చేసుకునే కొద్దీ మనం కూడా ఓనర్ లాగా మనకు కూడా ప్రాఫిట్స్ వస్తాయి అనే స్పృహ ఎంప్లాయీలో కనిపించుకోవడం ఇది ఇలా డెవలప్ చేశారనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ డిసిషన్ అండి. ఎందుకంటే ముందు రోజుల్లో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి. అండ్ టాలెంట్ ఉన్న మ్యాన్ పవర్ నెట్ పెట్టుకోవడం చాలా కష్టం. ఎవరైనా టీసీఎస్ ఇప్పుడులో వచ్చిందనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం, ఎందుకంటే బ్రాండ్ ఉంది కాబట్టి. ఇవి చిన్న చిన్న కంపెనీస్ కాబట్టి అంత ఈజీగా వెళ్ళిపోతుంటారు. వెళ్ళకుండా వాళ్ళు ఇది మందే, ఇక్కడే హార్డ్ వర్క్ చేసుకుందాం అన్న థాట్ రావాలి అంటే ఏదో ఒక ఇన్సెంటివ్ ఉండాలి. సో ఈ కంపెనీ వాళ్ళు ఇలా ఉంచుకుంటున్నారు అనమాట. అండ్ లిబరల్ గా ఇస్తున్నారు. దట్ ఈస్ గుడ్ థింగ్. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఎంప్లాయీ శ్రమను దోసుకోవడమే తప్ప ఎంప్లాయీకి వాళ్ళ కష్టానికి తగ్గట్టు ఎవరిస్తున్నారు చాలా తక్కువ కంపెనీస్ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ట్రెండ్ సెట్టింగ్ అనమాట. ఇప్పుడు దాకా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ చాలా పట్టుకున్నాయి స్టార్ట్అప్ కంపెనీస్ కి. బట్ వీళ్ళొక అడుగు ముందుకేసి అసలు లాకింగ్ పీరియడ్ ఏం లేకుండా డైరెక్ట్ మీకు ఈక్విటీ ఇచ్చేస్తున్నారు ఎవరైతే 10 years దాటి ఉంటే కంపెనీలో. అంటే 5 years దాటి ఉంటే డైరెక్ట్ కార్ ఇచ్చేస్తారు, 10 lakh వర్త్ గల కారు. రీసెంట్ గా మా కంపెనీ కూడా చూసే ఉంటారు, 5 members కి బెంచ్ కార్లు ఇచ్చింది. సో ఇవాళ రేపట్లో బయట కాంపిటీషన్ అదే రేంజ్ లో ఉందండి. ఎందుకంటే బోల్డ్ అనే ఆపర్చునిటీస్ వస్తున్నాయి డిజిటల్ ఇండియాలో. అందుకని టాలెంట్ ఉన్న మ్యాన్ పవర్ ఉండాలి అంటే, ఇన్ టైమ్ లో వర్క్ డెలివరీ జరగాలంటే, ఎందుకంటే ఈ కంపెనీకి ఉన్న క్లయింట్స్ అందరూ పెద్ద వాళ్ళు, టాప్ ఫార్చ్యూన్ 500 లో ఉన్న వాళ్ళు అందరూ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ పెద్ద పెద్దలు ఉన్నారు దీనికి, మైక్రోసాఫ్ట్, వీళ్ళందరూ. వాళ్ళకి ఇన్ టైమ్ లో డెలివరీ చాలా ఇంపార్టెంట్. సో కీ మ్యాన్ పవర్ బయటికి వెళ్ళకుండా ఉండాలి అంటే, బయటికి వెళ్ళిన అదే గ్రోత్ మేము చూపిస్తామని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు. అంతకు మించిన బెటర్ లైఫ్ మా దగ్గర ఉంది, అవును మేము ఇస్తున్నామని. ఈ కంపెనీ మనందరిది. అట్లా 33% స్టేక్ ని ఎంప్లాయీస్ అంటే మానిటరీలో మనం కన్వర్ట్ చేయాలంటే 830 crores కంపెనీ కదా, రఫ్ గా 200 crores వర్త్ గల స్టాక్స్ ని ఎంప్లాయీస్ ఈ 750 ఎంప్లాయీస్ కి ఇస్తున్నారు. అట్లా అనుకోవచ్చు మనం.
రైట్ దట్స్ గుడ్ డిసిషన్ అండి, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్స్పైర్ రిమైనింగ్ కంపెనీస్ ఆల్సో. అండ్ బట్ ఇండియాలో ఇది అప్డేట్ కల్చర్ అండి, ఎంప్లాయీస్ ని ఓనర్ గా చూడటం అనేది. బట్ ఇలా డైరెక్ట్ గా ఓనర్షిప్ ఇచ్చిన కంపెనీ ఇండియాలో ఒక్కటి కూడా లేదు. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ఇస్తారు, అంటే 3 years తర్వాత స్టాక్ గా మార్చుకునే ఫెసిలిటీ ఇస్తారు. బట్ స్ట్రైట్ గా అయితే నీకు ఓనర్ లాగా డిక్లేర్ చేయరు. బట్ ఇలా అట్లా కాదు, టోటల్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మీరు స్టాక్ ఆప్షన్స్ కొనాల్సిన అవసరం లేదు. మీరు లాయల్ గా 5 years వర్క్ చేస్తే ఒక కార్ వస్తుంది, అండ్ 10 years లాయల్ గా వర్క్ చేస్తే నీకు డైరెక్ట్ కంపెనీలో ఒక వాటా వస్తుంది, ఎంతకంత అది ఫ్రీగా. నాకు అనిపిస్తుంది మేబీ మా కంపెనీ చూసి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారు. అంటే ఇది 2009 లో పెట్టారు. అమెరికా డెల్లాస్ బేస్డ్ కంపెనీ అనమాట, మన దీన్నే పెట్టారు. అండ్ చాలా మంచి ఇనిషియేటివ్ ఇలా డెఫినెట్ గా, ఎందుకంటే ఎంప్లాయీ లాగా ఎందుకు ఉండాలి, ఇలాంటి ఎంప్లాయీని కూడా ఎంప్లాయర్ స్టేజ్ అలాంటి స్టేటస్ ఇవ్వడం. ఈ ఫౌండర్ కూడా గూగుల్లో వర్క్ చేసి బయటకు వచ్చిన వాళ్ళే, గూగుల్ వర్క్ చేసి బయటకు వచ్చి ఇప్పుడు గూగుల్ కే ప్రొడక్ట్ సపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో మంచి డిసిషన్ అది. అండ్ లాంగ్ టర్మ్ ఇలాంటి మోడల్స్ ఈజీగా సస్టైన్ అవుతాయి మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. ఓకే, ఇదే కాదు పెద్ద పెద్ద కంపెనీస్ ఇస్తాయిలే కానీ, బట్ వాళ్ళు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ లాగా ఇస్తారు, అండ్ డిస్కౌంట్ రేట్ లో స్టాక్స్ అమ్ముతారు. అది కూడా 3 years 5 years తర్వాతనే ఆఫీషియల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుద్ది. బట్ ఇందులో బీటీ డైరెక్ట్ నీకు ఈక్విటీ ఇచ్చేస్తున్నాడు, దట్టు ఫ్రీగా ఇస్తున్నాడు. ఈవెన్ వీళ్ళు కార్లు గిఫ్ట్ గా ఇచ్చే కార్ రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళే పే చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. అంత మంచి వాళ్ళు ఓనర్స్. అండ్ ఇట్స్ గుడ్ కంపెనీ. అలాంటి కంపెనీస్ కొన్ని 100లో అన్ని సిటీలో రావాలని ఉద్యోగులందరూ బాగుండాలి. డెఫినెట్ గా ఎండ్ ఆఫ్ ది డే హార్డ్ వర్కింగ్ డస్ మ్యాటర్. కూలోడు ఏదో రోజు ఓనర్ అవ్వాల్సింది, అది ప్రకృతి నైజం. సో అది ఎవరైతే త్వరగా అర్థం చేసుకుంటారో వాళ్ళు డెవలప్ అవుతారు, పక్కన కూడా డెవలప్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్.